ఈరోజు ఇంకా కొంచెం టైం ఉంది. బట్ సండే కాబట్టి నేను మార్నింగ్ వేయలేదు. ఇంతకుముందు అంటే మామూలు డేస్లో అయితే లేవగానే బట్టలు వాషింగ్ వేసేసి తర్వాత మిగతా వర్క్స్ చేసుకునేదాన్ని. ఈరోజు కొంచెం సండే కదా, లేట్గా వర్క్ స్టార్ట్ చేశాను. అందుకని ఇప్పుడు నేను అంతా పనంతా అయిపోయిన తర్వాత అప్పుడు బట్టలు ఆరేస్తున్నాను. బట్టలు వాషింగ్ మెషిన్కి వేస్తున్నాను అనమాట. నాకు ఈ సందులో ఈ 10:30 అరౌండ్ 11కి అట్లా భలే చల్లగా ఉంటుందండి. అసలు మాకు చెప్పా కదా, మాకు చాలా ఎండలుగా ఉంటుంది. బట్ ఈ సందులో అయితే మ్యాక్సిమం 10 to 11 దాకా బాగా చల్లగా ఉంటుందన్నమాట. ఆ కింద కూర్చోవటం కుదరదు. యాక్చువల్గా చిన్న పీట మీద కూర్చున్నా కూడా కంఫర్ట్గా అనిపించదు, కానీ భలే చల్లగా అనిపిస్తుంది నాకు. ఈ సందు ఆ టైంలో ఇష్టం నాకు. మార్నింగ్ టైంలో అయితే పోర్టుగోల్లో ఇష్టం అనమాట. ఇంకసారి బట్టలు వాషింగ్ చేసేసి ఇంక అన్నీ సర్దుకుందామని లోపలికి వచ్చేసాను, మిగతా వర్క్స్ అన్నీ. ఇంక ఈరోజు మేము పాప పావుబాజీ అడిగిందని తీసుకొచ్చారు మా వారు. చాలా బాగుందండి. బట్ నాట్ బ్యాడ్. ఈ మేము తినే సర్కిల్లో అయితే ఈ రోజుకి ఇది బాగున్నట్టు పెద్ద బాక్స్ ఇచ్చారు. ఆ బాక్స్లో 2 పావు బాజీలు ఇచ్చారు. బ్రెడ్. సో అది బాగానే ఉంది. ఇంకా మా పాప వదిలేసిందనమాట. తన కోసమే తీసుకొచ్చాము. ఎక్కువ తినలేదు తను కూడా. పెద్ద సాల్ట్ కర్రీ కూడా అంత టేస్టీగా లేదు, కానీ బట్ నాట్ బ్యాడ్. చెప్పా కదా, మేము తినే వాటిల్లో అయితే ఇది కొంచెం బాగున్నట్టు. అందుకని ఇది టేస్ట్ చూసి మా పాప ఇంకా చాలు అంది. కర్రీ అయితే చాలా ఎక్కువ ఇచ్చాడు, పావుబాజీ కర్రీ. బాక్స్ ఇవన్నీ బాగుందన్నమాట, నీట్గా ఉంది. ప్యాకింగ్ అంతా చాలా టైట్గా కూడా ఉంది. కారట్లేదు, కానీ ఆయిలీ చాలా చాలా ఎక్కువ ఆయిల్ వేసేసాడు. అది నాకు నచ్చలేదు. టూ మచ్ ఆయిల్గా అనిపించింది. మేబీ అందుకు కూడా మా పాప తినకపోవచ్చు ఆ కర్రీ. యాక్చువల్ కర్రీ బాగా తినేది మా పాప, కానీ తినలేదు. అది పెద్ద టేస్టీగా లేదని, తనకు అంత ఆయిలీగా నచ్చలేదు అనుకుంటా. సో ఇది ఇంకా తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా డైలీ రొటీన్ ఉంటుంది కదండి. మన క్యారేజ్లు ఇంకా స్టార్ట్ అయిపోయినాయి. సాటర్డే సండే 2 days హాలిడేస్ వచ్చినాయి కాబట్టి నాకు కొంచెం రెస్ట్గా అనిపించింది. రెస్ట్ అంటే ఏం లేదండి, క్యారేజ్ ఒకటే స్కిప్ అయింది అంతే. సాటర్డే అంతా ఫుల్ బిజీ. మీకు బ్లాగ్ పెట్టాను కదా, శనివారం వ్రతం చేసుకొని టెంపుల్కి వెళ్ళి ఇవన్నీ చేసుకొని ఇంకా నేను ఈరోజు ఆకుకూర పప్పు వేస్తున్నాను. యాక్చువల్గా ఈరోజు పూజ ఉందన్నమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, అందుకని పప్పు ఎక్కువ వండేస్తున్నాను. మేము మామూలుగా పాపకి 2 కర్రీలు మార్నింగ్ చేసేస్తాను. మాకు మళ్ళీ మా టైంకి వండుకునే టైంకి మా ఇద్దరికి సపరేట్గా చేసుకుంటాను అనమాట, వేడిగా ఉండాలని. సో మార్నింగ్ టైం వండినా కూడా అంత బాగోదు కాబట్టి మళ్ళీ ఈవినింగ్ వచ్చాక మా పాపకి మేము మధ్యాహ్నం వండుకునే పెడతాం అనమాట. సో కర్రీస్ అనేది ఒక 3 or 2 మ్యాక్సిమం ఆ డేలో మా పాపకు వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకుంటాను. మ్యాక్సిమం 3 తినేటట్టు, కొంచెం ఒక ముద్దైనా 2 ముద్దలైనా ఒక 3 అయినా క్వాంటిటీ వెళ్ళేటట్టు. ఇంకా ఆకుకూర చేసేస్తాను. కట్ చేస్తూ వేస్తున్నాను అనమాట. అక్కడ జల్లెడ ఆకుకూర కడిగాను కదండి, అది నేను ఐకియాలో తెచ్చుకున్నాను అనమాట. నిజంగా నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. అదైతే నాకు భలే నచ్చింది కూడా. అది మేము మా వారు ఎప్పుడైనా నూడిల్స్ ఉడకబెట్టి తీస్తారు అది వాటర్లో, అప్పుడు కూడా ఈ బాగా యూజ్ అవుతుంది మాకు. ఈ జల్లెడ మాత్రం నేను చాలా బాగా యూజ్ చేసుకుంటాను. ఫ్రూట్స్ కడగటానికి కానివ్వండి, దేనికైనా సరే నేను చాలా బాగా యూజ్ అవుతుంది నాకు అది. అండ్ నెక్స్ట్ నేను ఇంకా ఆకుకూర పప్పు మా పాపకి చేసేటప్పుడు పప్పు ఏదైనా పెట్టినప్పుడు మాత్రం ఒక చిన్న ఫ్రై మాత్రం చేస్తాను, తను పప్పులో నంచుకొని తినేటట్టు. స్నాక్స్ కూడా ఉంటాయిలేండి, కారపూస అలాంటివి. తను యాక్చువల్గా కొంచెం ఫ్రై అంటే ఇష్టం అని చెప్పాను కదా. ఇలాంటి పప్పు చేసినప్పుడు మాత్రం నేను కొంచెం ఫ్రై మాత్రం పెడతాను. ఒక్క పొటాటో ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఆ ఒక్క పొటాటోనే చేశాను. ఇంకా బెండకాయలు ఉన్నాయి, ఎక్కువ కూరగాయలు లేవన్నమాట. సో బెండకాయ కూడా ఇష్టం మా పాపకి. పప్పుల పొడి అవన్నీ వేస్తారు కదా బెండకాయ పొట్లలాగా, సో అది చేశాను అనమాట. తనకు చాలా ఇష్టము. బట్ ఈ కర్రీస్ ఉన్నాయంటే మజ్జిగన్నం స్కిప్ చేసేస్తుంది. ఈరోజు ఎక్కువ పెట్టద్దు మమ్మీ అంది బాక్స్లు, అందుకని సో కొంచెమే కర్రీస్ అలా పెట్టి పంపించాను బాక్స్లో. 3 types లాగా. ఒకటి ఫ్రై మినిమం పప్పులో నంచుకోవటానికి అని చెప్పాను కదా, సో సరిపోతుంది తనకి. ఇంకా మా వరకు నేను పూజకి వెళ్ళేలోపే అన్నము అన్నీ మా ఇద్దరికి చేసేసుకొని వెళ్ళిపోతాను. ఎక్కువసేపు నేను బయట తిననులేండి, మళ్ళీ ఇంటికి వచ్చి భోంచేస్తాను. అందుకని మా ఇద్దరు కూడా మళ్ళీ వండేసుకుంటాను ఒక కర్రీ ఎక్స్ట్రా, ఎందుకంటే మార్నింగ్ పప్పు చేసేస్తున్నాను కాబట్టి. సో చెప్పాను కదా, ఈ ఒక్క పొటాటోనే ఫ్రై చేసేసి మా పాపకి అన్నీ రెడీ చేసేస్తాను. ఎవరైతే నేను ఖాళీగా ఉన్నానని అంటారో వాళ్ళకండి ఇది అసలు నిజంగా ఖాళీగా ఎవరు ఉండరు. నేనైతే అసలు ఖాళీగా ఉండను, నాకు అసలు నచ్చదు కూడా. అలా అన్నారంటేనే నాకు భలే కోపం వచ్చేస్తుంది. ఎందుకు ఊరిని ఏదోటంటే మనల్ని పోక్ చేయటం అనమాట, ఏదో మనల్ని ఖాళీగా ఉన్నాం అన్న ఫీలింగ్లో.
సో నేను నేను జనరల్గా అసలు ఖాళీగా ఉండను, ఏదో ఒకటి పని పెట్టుకుంటాను, ఏదో ఒకటి నేర్చుకుంటాను. అలా నేను ఎప్పుడు నా మైండ్ని ఏదో ఒకటి లెర్నింగ్ ప్రాసెస్లోనే ఉంచుతాను అనమాట. అండ్ ఇంకా ఈ మిక్సీలో ఏంటంటే అన్నం మిగిలిపోయింది రాత్రి, సో దాన్ని నేను మిక్సీ చేసి అన్నీ అంటే వాటర్ పోసి గ్రైండ్ చేసేస్తాను. సో ఇంకా అది నేను మీకు నెక్స్ట్ వీటిలో చూపిస్తానండి, ఆ వడియాలు పెట్టడం అవన్నీ అన్నం మిగిలిపోయిన వాటిలో. సో చెప్పాను కదా, కూరలో 3 చేశాను, బెండకాయ అండ్ పొటాటో ఫ్రై అండ్ పప్పు, ఇవన్నీ కలిపి బాక్స్ పెట్టేశాను మా పాపకి. ఇంక ఇవన్నీ నీట్గా పెడితేనే, ఎందుకంటే అండి పిల్లలు పాపం ఎప్పుడో భోంచేస్తారు కాబట్టి నీట్గా ఒక పద్ధతిగా చేస్తే వాళ్ళు హ్యాపీగా తింటారు కూడా, ఇష్టంగా తింటారు. నాకు అలాగే ఇష్టం, ప్లేట్లో అంత పర్ఫెక్ట్గా ఉంటే నాకు ఇష్టంగా తినాలనిపిస్తుంది. సో నాకు అప్పుడు అర్థమైందనమాట, మనం పెట్టే విధానాన్ని బట్టి కూడా తింటారు అనేది నాకు తెలిసి వచ్చింది. సో అందుకని నేను మా పాపకి ఎప్పుడూ క్యారేజ్ నీట్గా చక్కగా అరేంజ్ చేస్తాను. నేను మంచిగా తినాలి అనే ఇంట్రెస్ట్ వచ్చేలాగా నేను చేస్తాను అనమాట. సో ఇంకా పప్పు అలోపు స్టవ్ మీద పెట్టేశాను, అంటే కొంచెం లూజ్గా ఉందన్నమాట. సో అది అయ్యేలోపు 2 బాక్సులు పెట్టేసి స్టవ్ క్లీన్ చేసేసుకొని అంతా నీట్గా పెట్టేశాను. అన్నం మిక్సీకి వేసేసాను కదండి, మిగిలిపోయిన అన్నం ఉందని చెప్పాను కదా, నేను పడేను, దాన్ని కూడా నేను వడియాల్లాగా చేసుకుంటాను అనమాట. అది మా నాన్నమ్మ చెప్పారు. అసలు నాకు మా నాన్నమ్మ వాళ్ళు అంటే చాలా ఇష్టం. అసలు ఎంత పద్ధతిగా ఉంటారంటే అసలు చాలా ప్యూర్ మైండ్ అండ్ అసలు ఎప్పుడూ మంచి చెప్పేవాళ్ళు అనమాట. సో నేను ఆవిడ దగ్గర నుంచి ఇది నేర్చుకున్నాను. ఆవిడ కూడా అంతే, ఎప్పుడు అన్నం మిగిలిపోయినా కూడా వడియాలు పెడతారు. సో నేను అలా మిక్సీకి వేసేసి కొంచెం ఉప్పు, జీరా వేస్తాం దాంట్లో, లూజ్గా చేసుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఆ పేపర్ మీద, ఇప్పుడు నేను కవర్ పెట్టాను కదా కట్ చేసుకొని, ఆ కవర్ మీద వడియాలాగా పెట్టుకుంటాము. కొంచెం ఒక 2-3 రోజులు బాగా ఎండాలన్నమాట. ఫస్ట్ పైనంతా ఎండిపోయినట్టే ఉంటుంది, కానీ లోపల కూడా బాగా ఎండిపోవాలి. అండ్ నెక్స్ట్ ఇది మనం బట్టలు వేసుకునేది స్టాండ్ ఉంటుంది కదా, ఆ క్లాత్ చిరిగిపోయింది, మాది ఐకియాలో తెచ్చింది. సో దీనిపైన మా పాప బోర్డు పెట్టి ఆ షీట్ వేసి నేను వడియాలు పెడతానమాట. ఈరోజు మాకు బాగా ఎండలుగానే ఉన్నాయి, వర్షం అనేది పడట్లేదు. సో నేను హ్యాపీగా వడియాలు పెట్టుకోవచ్చు అనమాట. సో అందుకని ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత క్యారేజ్ అన్నీ ఇచ్చేసి తను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ నాకు ఈరోజు ఈ వర్క్ ఉంది. సో ఇదిగోండి ఎంత ఎండగా ఉందో చూడండి మాకు అసలు. ఇంకా బయట పెట్టాను, ఇంకొంచెం మిగిలిపోతే ప్లేట్లో పెట్టాను. ఎందుకు ప్లేట్ పెట్టానంటే మాకు పై ఫ్లోర్ కదండి, బాగా గాలి వస్తుంది, కింద పడిపోతాయి, అందుకని ప్లేట్లో పెట్టాను అనమాట. సో చూడండి ఎంత నీట్గా ఉంటుందో, బట్ పైగా ఎండగా ఉంటుంది, త్వరగా ఎండిపోతాయి కూడా 2-3 డేస్లో. ఇంకొంచెం ఈరోజు లావుగా పెట్టాను, మామూలుగా అయితే కొంచెం పల్సగా చిన్నగా పెట్టుకోవచ్చు. నాకు అంత పెద్దదిగా ఇంకా బోర్డు ఏం కనిపించలేదు, అందుకని ఇలా పెట్టేసుకున్నాను. ఈరోజుకైతే ఇదే వీడియో. ఇంకా నేను టిఫిన్ చేయాలండి. బాయ్.